హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పామ్ కాల్స్ అనేటివి ఎక్కువ వాట్సాప్లో వస్తుంటాయి. అలాగే మన ప్రమేయం లేకుండా మనల్ని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి మనం ఏదైనా లింక్ క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ కానీ ఏదైనా వైరస్లు ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మన ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది. సో ఈ విధంగా జరగకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే హనీ ట్రాప్ ఎక్కువైపోయింది. వాట్సాప్ వీడియో కాల్ చేసి సో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఫ్రెండ్స్, ముందుగా మన వాట్సాప్లో ఒక 3 సెట్టింగ్స్ అనేటివి మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనకి ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళాలి. ఇలా గ్రూప్స్ అని ఉంటుంది. మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాంటాక్ట్స్ తప్ప మిగతా ఎవరు మనల్ని గ్రూప్లో యాడ్ చేసేదానికి వీలు లేకుండా ఉంటుంది ఈ సెట్టింగ్ వల్ల. సో కొంచెం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల సో మన ఐపీ అడ్రస్ ద్వారా కూడా వాళ్ళు మనల్ని మనం ట్రాక్ చేసేదానికి ఉంటుంది. సో వీలు లేకుండా మనం ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మన వాట్సాప్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇక్కడ కాల్స్ అని ఉంటుంది. సైలెన్స్ అన్నోన్ కాల్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా స్పామ్ కాల్స్, మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు మన ఫోన్ అనేది సైలెంట్లో ఉంటుంది. ఇన్కమింగ్ రింగ్ టోన్ అయితే రాదు. 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది అకౌంట్ సెట్టింగ్స్లో. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఫోన్ తీసుకొని మన వాట్సాప్ వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓటీపీ ద్వారా లాగిన్ అవుతారు కదా. సో ఈసారి ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అవ్వడం వల్ల ఓటీపీతో పాటు మనం ఏదైతే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ అనేది పెడతాం, ఆ పిన్ కూడా వాళ్ళు ఎంటర్ చేస్తే మన వాట్సాప్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. సో ఈ విధంగా మన వాట్సాప్ని సేఫ్గా అండ్ సెక్యూర్గా చేసుకోవడం వల్ల మన స్పామ్ కాల్స్ నుంచి